దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్స్ నేమ్ బి ప్రైజ్డ్. ఆయన గణనామం మాత్రమే ఈ స్థలములో మహిమపరచబడునుగాక. ముందుగా అహరోనయ్య గారి గురించి, కృపామేరమ్మ గారి గురించి, తర్వాత డానీ అన్న గురించి. నాకు ఎప్పుడు పరిచయం అంటే నా వివాహం సంబంధాలు వచ్చినప్పుడు, వివాహం తొలి మాటలు మాట్లాడేటప్పటి నుంచి పరిచయం అండి. మరి మా మామయ్య గారు యేసురత్నయ్య గారు మీ అందరికీ పరిచయం. మరి యేసురత్నయ్య గారు డానీ గారిని మా ఇంటికి తీసుకొచ్చి, షైని అక్కను ఇంటికి తీసుకొచ్చి ఒకే ఒక మాట మా కుటుంబంతో నాతో పలికారు. ఈయన డానీ పాస్టర్ గారు నాకు తమ్ముడు అని చెప్పారు. అప్పటి నుండి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం పాస్టర్ డానీ గారికి, షైని అక్కకు, వారి కుటుంబానికి. అలాగే మా వివాహంలో అహరోనయ్య గారు, కృపామేరమ్మ గారి కుటుంబం అంతా రిసెప్షన్లో కానివ్వండి, పెళ్ళిలో కానివ్వండి, మరి అయ్యగారు కూడా ఉండి మమ్మల్ని ఆశీర్వదించడం ఎంతైనా దీవెనకరంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అప్పటి నుండి కూడా డానీ అన్న నాకు ఏమయ్యారంటే చిన్న మామయ్య గారు అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటూ ఉంటారండి, అయ్యా మా పాస్టర్ గారు చిన్న వయసే అప్పుడే మామయ్య గారిని చేస్తారేంటని. కొన్ని అంతేనండి, జరిగిపోతూ ఉండాలి అలాగా. షైనియాకి ఏమైపోయింది, నాకు బాగానే లైన్లో ఉన్నారండి మీరు అందరూ. ఉపవాస ప్రార్థనలు బాగా పనిచేస్తున్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది. అహరోనయ్య గారు విడిచి వెళ్ళిన పరిచర్యను, కుటుంబం కొనసాగించడం నేను మరి చాలా ఒక బాధ్యతగా, అదేవిధంగా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన విడిచి వెళ్ళిన ఆనవాళ్ళు వారిద్దరి కుమారుల్లో, అలాగే వారి మనవళ్ళలో కూడా నాకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఆత్మీయ భక్తి ఆనవాళ్ళు మరి అహరోనయ్య గారు నడిపించిన విధానం మీ అందరిలో కూడా నాకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెత్తి బలంగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డానీ పాస్టర్ గారు నన్ను ఒక 15 రోజుల క్రితమే మరి 40 రోజులు జరిగే కూడికలో వాక్యం చెప్పడానికి మామయ్య గారిని నన్ను మరి ఆహ్వానించారు. కానీ అప్పుడు రాలేకపోయాను. ఇప్పటికీ దేవుడి అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరినీ చూచి మరి దేవుని నామములో కొన్ని మాటలు పంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడి ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ఈరోజు తిరిగి వెళ్దాం. 3 అధ్యాయాలు కలిగిన గ్రంథం అండి. మనకు తెలుసు, చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అని పిలుస్తారు. మరి గ్రంథంలోని సారాంశం చాలా ప్రత్యేకం. విశ్వాసుల గురించి, దేవుని పైన ఆధారపడే వారిని ప్రభు మరల తిరిగి ఎలా లేపుతారు అనే విషయాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోని 25, 26, 27 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఈరోజు నా వాక్యంలోని మూలాంశం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. నన్ను ఆహ్వానించి 10 రోజులు అయిపోయినా మరి మా తాతయ్య గారు దైవజనులు ఇస్సాకయ్య గారు, మరి మా సొంతూరు కలిదిండి దగ్గర ఎడవెల్లి గ్రామం,
అక్కడి నుండి పరిచర్య నిమిత్తం మా తాతయ్య గారిని నానమ్మను ప్రభు కాళ్ళ అనే గ్రామానికి ప్రభు తీసుకొచ్చారు. అక్కడ అద్భుతమైన పరిచర్యలు చేశారు. అహరోనయ్య గారు అమ్మగారు ఎలాగైతే మీ అందరి గురించి కడుపు కట్టుకొని ప్రభు సన్నిధానంలో అడిగి సంఘాలను కట్టారో, నేను ఒక మాట చెప్పగలనండి, సంఘాలు ఊరికనే ప్రారంభమైపోలేదు. సంఘాలు వాటంతటికి అవే పుట్టలేదు. ఏ సంఘమైనా మీరు తీసుకోండి, మన ఆత్మీయ తండ్రులు తల్లులు మన కొరకు రక్తాన్ని చిందించి సంఘాన్ని కట్టారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. మా తాతయ్య గారు నానమ్మ కూడా అలాగే దేవుని పిలుపును పొందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి డానీ పాస్టర్ గారు, షైని అక్క మరి మామయ్య గారితో కలిసి మమ్మల్ని ఆదరించడానికి వచ్చారు. మరి అన్న నన్ను పిలిచి 10 రోజులైనా నేను రాలేకపోయాను, వెళ్ళలేకపోయాననే విషయం నాలో ఉండిపోయింది. ఈ 40 రోజుల్లో ఒక్కరోజు ఏదైనా అవకాశం వీలు చూసుకుని మరి వాక్యం చెప్పే టైం ఉన్నా లేకపోయినా మామయ్య గారితో వచ్చి మీ అందరితో కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే అన్న ఇన్వైట్ చేశారు. 40 రోజులు చక్కని ప్రార్థనలు జరుగుతున్నాయని యేసరత్నం గారు మరి మామయ్య గారు నాతో పంచుకున్నారు. మరి మీతో ఉండి ఈ సన్నిధిని అనుభవిద్దామని నేను అనుకున్నాను. మరి ఈ 40 రోజులు ఏదో ఒక రోజు వెళ్ళగలనా లేదని ఆలోచనలో అయోమయంలో ఉండిపోయాను. ప్రభు ఎట్టకేలకి నాకు ఒక అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. ఈ 40 రోజుల్లో మీరు ఎన్నో విషయాలు దేవుని అడుగుతూ వచ్చారు. నాకే ఇంత ఆశగా తృప్తిగా ఉంటే ఏంటంటే నా ఆశ, ఒక్కరోజైనా మన ఎలిషదాయి ఈ ఉపవాస కూడికల్లో మరి మీ అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలనే ఆలోచన. నాకే ఇంత ఆలోచన ఉంటే 40 రోజులు మానక మరి మీలో చాలామంది ప్రతిరోజు వచ్చారు. ఒక దైవ సేవకునిగా నాకే అంత ఆలోచన, ఒక్కరోజైనా వెళ్ళాలి. 40 రోజులు కూడా మానకుండా వచ్చిన మీ అందరికీ, ఈరోజు వచ్చిన మీ అందరినీ మీ ప్రార్థనలు ఆలకించకుండా దేవుడు ఉండగలడా? అసలు ప్రార్థన చేశారండి? కొంతమంది ఉపవాసం ఉంటారండి, ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదండి. అడిగితే అంటారు అన్నీ ఆయనకి తెలుసు, ఆయన సర్వాంతర్యామి, నా నోటి మాట రాకముందు ఆయనకు తెలిసిపోద్ది, నేను దేవుణ్ణి అడగక్కర్లేదు అంటారు. మన అతి జ్ఞానం దేవుని దగ్గర పనిచేయదండి. మా సంఘాల్లో నేను చెప్తూ ఉంటాను, ఉపవాసం ఉన్నామంటే అర్థం ఉండాలి. when we fast and pray there should be a reason. మన ఉపవాసం అండి దేవుణ్ణి అడుగుతున్నామంటే ఏదో ఒక ఆశ, కోరిక నీలో ఉండాలి. ఈ 40 రోజులు దేవుని సన్నిధానానికి వచ్చాం. దేని గురించి అడిగావు నువ్వు? ఈరోజు దేవుని సన్నిధానంలో చేరి ఉన్నావు. నీ ఒక్కగానొక్క కోరిక ఏంటి? ఈ 40 రోజులు దేవుని సన్నిధానంలో ఉన్నావు. నువ్వు దేవుణ్ణి ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నావో ఆ కోరిక నీ మనసులో బలంగా ఉందా లేదా? అసలు నువ్వు దేవునికి ప్రార్థన చేసే అంశం ఏంటి? నేను ఒక్క నిమిషాన్ని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. మనందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక 20 సెకండ్లు నేనేం మాట్లాడినండి, నీకు దేవునికి ఒక చిన్న సంభాషణ జరగాలి. అయ్యా, వచ్చే సంవత్సరం నేను ఇదే రోజున నీ సన్నిధానంలో నన్ను సాక్షిగా ఉంచుకోండి. ఆ ఒక్క మాట ప్రభువుకి చెప్పుకోండి. మీరు దేని కొరకు ఈ 40 దినాలు దేవుని సన్నిధానంలో ఉన్నారో, ఏ విషయం గురించి ప్రభువుని అడుగుతున్నారో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధానములో, ఆయన బలిపీఠమునొద్ద నీ ఒక్కగానొక్క కోరికను ఆయన పాదాల దగ్గర ఒక్క నిమిషం పెట్టండి. అయ్యా, నాది ఫలానా కోరిక, నాది ఫలానా ఆశ, తండ్రి నా ఫలానా కోరికను మీరు తీర్చండి. సంవత్సరము వెంబడి సంవత్సరము
దినము వెంబడి దినము నీ కృప నూతనమవుతుందని నీ వాక్యములో రాయబడింది. అయా, బిడ్డలందరూ చేస్తున్న చిన్న ప్రార్థన మీరు ఆలకించండి నాయన. వారి జీవితాల్లో దయతో మీరు ఆ కోరికను తీర్చండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మీరు ఈ 40 రోజుల్లో చేస్తున్న ఒక్క ప్రార్థన ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. యోవేలు ప్రవక్త ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్న మాట 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులోకి అన్నటికి సిగ్గునొందరు. ఎందుకు సిగ్గునొందరు అంటే 27వ వచనంలో మనం చదువుకుందాం. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? మనం ఆశ్రయించిన ప్రభు ఎవరైనా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడును నేనే, నేను మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందరు. మరలా ఆ మాట రాయబడింది, నా జనులు ఇక ఎన్నడూను. అర్థమైందండి? ప్రభు మీ కొరకు ఎంతగా ఆశపడుతున్నాడు. ఆయన నీ ప్రార్థన విని, ఆయన నీ సమస్యను విని, ప్రభు నీ కోరికను విని ఆయన ఒక మాట అనుకుంటున్నాడంట, నేను నా కుమార్తెకు సహాయం చేయాలి, నేను నా కుమారునికి సహాయం చేయాలి. ఎలా చేయాలి? త్వరగా చేసి వారి మీద ఉన్న ఆ అవమానాన్ని, ఆ యొక్క సిగ్గును తీసివేయాలి. ప్రభు అంటున్న మాట 2 సార్లు యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు పలికారు. అక్కడ రాయబడిన మాట నా జనులోకి అన్నటికీ. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోవేలు గ్రంథం రాసినప్పుడు ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా ఇశ్రాయేలీల ప్రజల గురించి రాయబడ్డాయి. ఇశ్రాయేల్ దేశం 2గా విభజింపబడిందండి. ఒకటి నార్దర్న్ కింగ్డమ్, ఒకటి సదర్న్ కింగ్డమ్. పైనున్న భాగం, క్రిందనున్న భాగం. ఇక్కడ దేవుని ప్రజలు ఎక్కడున్నారంటే క్రిందనున్న వారి మీద దేవుని దృష్టి నిలిచింది. పైనున్నవారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు, పైనున్నవారు దేవుణ్ణి విడిచిపెట్టినవారు, పైనున్నవారు దేవుణ్ణి తృణీకరించిన వారు, పైనున్నవారు దేవుణ్ణి బాధ పెట్టి ఆయనను బహు భయంకరంగా ఆయన నామాన్ని దూషించిన వారు. క్రిందనున్నవారు 2 కూడా ఇశ్రాయేలే, 2 కూడా ఆయన ఏర్పాటు చేసిన ప్రదేశమే, 2 కూడా పాను తేనెలు ప్రవహించే దేశంగా ప్రభు చేశారు. కానీ సగ భాగమేమో మీరు బైబిల్లో జాగ్రత్తగా చదవండి, గమనించండి. దేవుణ్ణి బహుగా ప్రేమించిన వారు సగ భాగంలో ఉన్నారు. దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు ఎక్కడున్నారు? సగ భాగంలో ఉన్నారు. యోవేలు గ్రంథం అంతా కూడా ఆ పైనున్న వారి మీద ఎలాంటి ఉగ్రత ప్రభు పంపబోతున్నాడో, ఆ క్రింద ఉన్న వారిని ప్రభు ఎలాగున ఆశీర్వదించి వారిని కీడు నుండి తప్పించబోతున్నాడో నా మాటలు మీకు జాగ్రత్తగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న వారు ఇశ్రాయేలీల ప్రజల గురించి యోవేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో చదివితే, దేవుని మాటను వినని ప్రజల మీద ఎలాంటి ఉగ్రత ప్రభు నిలిపారో చూద్దాం. దేవుని మాట వినే ప్రజలను దేవుడు ఎలాగ తప్పించాడో, వారి సిగ్గును ఎలాగ తొలగించాడో ఈరోజు క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చేడ పురుగులను. ఈ 4 విషయాలు గమనించారా మీరు? ఒకటేంటండి? మిడతలు, రెండవది గొంగలి పురుగులు, మూడవది, నాలుగవది. ఈ 4 ఏది చూసినా మనకి ముద్దు వస్తుందా, చిరాకు అనిపిస్తుందండి? అమ్మా, మరి ఎవరికైనా ఇష్టం అని పెంచుకుంటున్నారు వీటిని. ఇప్పట్లో హాబీ అయిపోయిందమ్మా. ఈ పురుగులన్నింటిని కూడా డబ్బాలో పెట్టి పెంచుకుంటున్నారు. అప్పుడేమో పందుల్ని
మన దరిదాపుల్లోకి వస్తే కొట్టి తరిమి కొట్టేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాటిని పెంచుకుని ఎక్కడ పడుకుంటారో వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. వాటికి దుప్పటి కప్పుతున్నారు, ఏసీ వేస్తున్నారండి, స్నానం చేయిస్తున్నారు, క్రీములు రాస్తున్నారు. రోజులు మారిపోయాయి. కానీ ఏ రోజులు మారినా ఏమైనా పురుగులంటే ఎవరికైనా చిరాకే. మనం నిర్గమాకాండంలో ఒకసారి గమనిస్తే దేవుడు ఉగ్రతకు ప్రతిగా ఈ పురుగులను పంపించాడంట. నిర్గమాకాండంలో మన మోషే దినాల్లో మనందరికీ ఈ విషయాలు తెలుసు. మిడతల దండును ప్రభు పంపించారు. దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినని ప్రజలకు ఒక శాపంగా దేవుడు పంపారు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి దేవుని యొక్క మాటలు నేను చదువుతున్నాను. 10వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపము. అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ, అప్పటికే ఇశ్రాయేల్ ప్రజల మీదకి మరి ఒక భయంకరమైన విపత్తు వచ్చింది. వడగండ్లు వచ్చి ఉన్న వాటన్నిటినీ కూడా మరి పాడు చేశాయి. అవి పాడు చేయగల మిగిలినవి దేవుని ఉగ్రత మరొకసారి రగిలి, ఇలాగున దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. 12వ వచనం, నిర్గమాకాండము 10వ అధ్యాయం 12వ వచనం. వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తినివేయమని మిడతల దండును ప్రభు ఆజ్ఞాపించారంట. 13వ వచనం, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసురుజేయగా ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అక్కడ రాయబడిన మాట, అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అటివి ఉండబోవు. అవి నేలంతయు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ మిడతలు తర్వాత ఈ భయంకరమైన పురుగులు బాధ ఎంతో గొప్పదండి. సంవత్సరానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి అమెరికా దేశంలో ఆ మిడతల్ని తర్వాత ఇవన్నిటినీ కూడా మరి చంపడానికి ఆ యొక్క దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మిడతలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైనా పంటను మనం వేసామనుకోండి, అప్పుడు ఏం చేయు. అక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? తూర్పు గాలికి అవన్నీ కూడా వచ్చి ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటా వచ్చి ఆ ప్రాంతంలో సమస్తమైన ఐగుప్తు ప్రాంతంలో నిలిచాయంట. జాగ్రత్తగా మీరు గమనించండి. మిడతలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకు సాదృశ్యంగా ఉన్నాయి. మిడతలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, నువ్వు శారీరకంగా ఎదుర్కొనే ప్రతి ఇబ్బందికి ఈ మిడతలు సాదృశ్యంగా ఉన్నాయి. సాతాను పన్నాగాలు, తర్వాత దుష్టుని యొక్క కార్యక్రమాలు ఈ మిడతలకు సాదృశ్యంగా ఉన్నాయి. అప్పటి వరకు ఏం చేయలేదంట, నిలిచే ఉన్నాయంట. ఎప్పుడైతే పంట చేతికొచ్చింది అన్న టైం ఉందో ఈ మిడతలు ఇలా పంటను తినేయడం మొదలుపెట్టాయంట. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనం గమనిద్దాం. అవి మిక్కిలి బాధాకరమైనవి. అలాంటివి ఇక ముందు లేవు, ఇక తర్వాత కూడా ఉండబో. 15వ వచనం, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చనిదేదియు. మీ బైబిల్స్లో ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ 40 దినాల్లో భక్తి జీవితంలో నేను పాడు చేసేవేవి? ఈ 40 దినాల్లో మీ కుటుంబాన్ని పాడు చేసేవేవి? ఈ 40 దినాల్లో మనం ప్రార్థనాపూర్వకంగా ఎదుగుతున్నాం. నిన్ను నీ దేవుణ్ణి విడదీసేవేవి? నీకు నీ దేవునికి
అడ్డుగా ఉన్న ఏవి ఈ రాత్రి మనం దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాం, అవి నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తున్నాయి. ఓ నా ప్రియ అన్న, ప్రియ చెల్లి, అర్థమవుతున్నాయా దేవునికి మాటలు? ఈ రాత్రి నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకువెళ్ళే పాపాన్ని దేవుడి రాత్రి నీ నుండి దూరపరచాలని కోరుకుంటున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా నువ్వు పొందాలనుకున్న ఆశీర్వాదం నీ దగ్గరికి ఇంకా రాలేదంటే ఈ రాత్రే దేవుడు నీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి వాక్యంలో మనం వింటూ వస్తున్నాం, ఐగుప్తు దేశమంతటా చీకటి కమ్ముకుందంట. ఐగుప్తు దేశమంతటా ఒక భయంకరమైన నాశనం కమ్ముకుందంట. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన పిల్లలందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, నా జనులకి అన్నటికీ అయ్యా చీకటి కదయ్యా. ప్రభు అంటున్న మాట దావీదుతో ప్రభు అన్నారు. ఏమన్నారండి? అగాధ జలములోనే నీతో కూడా ఉన్నాను, భయంకరమైన సమస్యల్లో నీతో కూడా ఉన్నాననే మాటను దావీదుతో ప్రభువు చెప్తున్న మాట. నాతో కలిసి మాట బిగ్గరగా చెప్పుకోండి, విశ్వాసముతో ఈ మాట నాతో పలుకు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఇఫ్ యు టేక్ సంథింగ్ మోర్ ఎంపెరికల్, మరి ఈ విషయం అంతా కూడా మనం ఇంకా కొద్దిగా మన హృదయాలకు వాక్యం తీసుకోగలిగితే నాతో ఈ మాటను, నేను ఇక ఎన్నటికీ సిగ్గునందను. ఎవరితో చెప్పాడు ప్రభు ఈ మాట? ఆయన మాట విని మరి యోధా దేశం వారితో, ఇశ్రాయేలీలో ఒక భాగమైన యోధా దేశ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా సిగ్గునొందొచ్చు, కానీ నన్ను వెంబడించేవారు ఏమవరంట? సిగ్గునొందరంట. చిన్నవాడే కదా అనుకున్నారు దావీదుని. ఆయన ఏం చేయగలిగాడండి? గొల్లియాతును పడగొట్టగలిగాడు. ఏమీ తెలియదు కదా దానియేలుకి, ప్రార్థన ఒకటే వచ్చు కదా అనుకున్నారు. కానీ దానియేలు ఏం చేశాడంటే సింహపు నోళ్లను ఆయన మూసివేశాడు. ఇంకా యోనా చచ్చిపోయాడు కదా, చాప కడుపులోకి వెళ్తే ఇంకా ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రభు చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన సువార్త ధ్వని, ఆయన ప్రార్థన విన్నపాలు ఎక్కడ వినబడ్డాయంట? చాప కడుపులో వినబడ్డాయి. దేవుడు అంటున్న మాట మనతో ఈ రాత్రి, నా జనులు ఇక అన్నటికీ సిగ్గునందరు. ఇంకా కొన్ని విషయాలు మనం దేవునికి వాక్యంలో నుంచి చూద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో నేను దేవునికి వాక్యాన్ని చదువుతున్నాను. మనం నాలుగు విషయాలను చదివాం. మిడతల గురించి, గొంగళ పురుగు గురించి, పసర పురుగులు, చీడ పురుగులు. ఈ పురుగులన్నీ కూడా మీరు వింటున్నప్పుడు దేవునికి నీకు అడ్డుకున్నది ఏదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నావు కదా, ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో దేవుడు ఇస్తాడు. కానీ ఇవి నీ జీవితంలో ఉండకూడదు. దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివితే, పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపాన్ని దేవుడు ప్రేమించడండి. ఆ పాపముతో పట్టబడిన స్త్రీతో ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, ఇక నేను నిన్ను శిక్షించను, ఈరోజు నుండి నీవు పాపము చేయొద్దని ప్రభు చెప్పిన మాట. మన హృదయం ప్రభు దృష్టిలో సరిగ్గా ఉన్నప్పుడు, మన హృదయము దేవుని దృష్టికి సరిగ్గా ఉన్నప్పుడు మన ఉపవాసము ఖచ్చితంగా ప్రతిఫలిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిను, మిడతలు విడిచిన వాటిని పసర పురుగులు తినివేసిను, పసర పురుగులు విడిచిన వాటిని చీడ పురుగులు తినివేసిను. ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో శ్రద్ధగా వింటే ఇవన్నీ కూడా మాట కలుపుకున్నట్టు ఉన్నాయండి. విశ్వాసి ఎదుగుతున్నాడంటే ఏదో ఒకలాగా మనల్ని సాతాను పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి మాటలే కానివ్వండి, అవి మీకు బాధ కలిగించే మరి మీకు గుచ్చుకునే మాటలే కానివ్వండి, దేవుణ్ణి నీవు ఎంతగా వెంబడిస్తున్నావో
సాతాను కూడా నేను పడేయాలని అంతగా ఆశిస్తుంది. ఇక్కడ చదువుకున్న మాట ఏంటో మీరు ఒకసారి చూడండి. గొంగళ పురుగులు విడిచిన వాటిని మిడతలు తిన్నాయంట, మిడతలు విడిచిన వాటిని. అంటే సంపూర్ణమైన నాశనం. దేవుని రక్తపు గుర్తులు నీ మీద ఉండకూడదు. ఇంకా దేవుని యొక్క రక్షణ ప్రాకారం నీ కుటుంబం మీద ఉండకూడదు. ఇంకా సాతాను చేసే క్రియలు మీకు అర్థమవుతున్నాయా? ఈ 40 దినాల్లో దేవుని మందస్సం నీ గృహములో ప్రభువు మరలా నిశ్చయముగా నిలుపునుగాక. ప్రార్థనా దూపం నీ గృహంలో మరొకసారి ప్రభు వద్దకు నువ్వు చేసే ప్రార్థనలు చేరునుగాక. శ్రద్ధగా మనం దేవుని మాటలు వింటున్నాం. సమూలమైన నాశనం. ఒకటి విడిచిపెట్టిందని ఇంకొకటి తినేసిందంట. ఇంకొకటి విడిచిపెట్టినప్పుడు దాని తర్వాత ఉన్న మరొక శాపం వెంబడి శాపం. నేను మొన్న ఒక నెల క్రితం ఒక తమ్ముడిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన నాతో పంచుకున్న మాటలు మరి మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, నేను చెప్తాను. మరి ఆయన చిన్న వయసే, ఇంచుమించు 25 సంవత్సరాలు. అప్పటికే వివాహమైంది. వివాహమైన 3 నెలలకే తండ్రి చనిపోయారంట. ఆయన నాతో చెప్పుకున్న మాటలు. మరి నేను సావుకున్నని ఆయనకు తెలియదు. మరి లేకపోతే నేను అప్పుడు మరి వాక్యం చెప్తున్నప్పుడు కాదు, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో జరిగిన సంభాషణ. అన్నా, నీతో చెప్పుకోవాలనిపించింది, కొన్ని విషయాలు నా గురించి నేను చెప్తాను, నా జీవితానికి ఇక అర్థం లేదని చెప్తున్న మాటలు. నా వివాహమైన 3 నెలలకి మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా ఈయన స్నేహితునికి మరి అప్పు అవసరమైతే ఈయన మధ్యవర్తిగా ఉండి మరి బంగారం చైన్ ఒకటి వాళ్ళ స్నేహితుడు పట్టుకొచ్చాడంట. మరి ఈయన మధ్యవర్తిగా ఉండి ఆ చైనును వేరే వారి దగ్గర పెట్టి డబ్బులు ఇప్పించాడంట. జాగ్రత్తగా వినండి, ఇవి ప్రతిరోజు జరుగుతున్న మోసాలు. ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం ఇరుక్కుపోతున్న అంశాలు ఇవి. ఈయన మధ్యవర్తిగా ఉండి వాళ్ళ స్నేహితుడికి ఏమి ఇప్పించాడండి? బంగారం తాకట్టు పెట్టించి ఈయన మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించాడు. డబ్బులు ఇప్పించిన 3 రోజులకే పోలీసులు వచ్చారంట. ఈయన ఎవరి దగ్గర అయితే డబ్బు ఇప్పించాడో పోలీసులు అక్కడికి వచ్చి పలానా చైను దొంగిలించబడింది, అసలు దీనికి మధ్యవర్తిగా ఉంది ఎవరని ఈయన లాగారంట. అర్థమవుతుందన్న మాటలు. ఈయన ఎక్కడ ఇరుక్కుపోయాడంటే తండ్రి చనిపోయాడు, వివాహం కూడా క్రొత్తగా అయింది, 3 నెలలు అయింది. మరి ప్రశాంతంగా అంతా ఉందనుకున్న టైంకి జాగ్రత్తగా గమనించింది, ఈయన మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు పోలీసులు చెప్పే మాట ఏంటంటే, ఆ డబ్బు ఎవరికి ఇప్పించావో ఆయన తీసుకురాను, లేకపోతే అనవసరంగా ఈ శిక్ష అంతా కూడా నీకు పడుతుందని ఈయనకి చెప్పారంట. ఆయన ట్రైన్లో అర్ధరాత్రి 1 గంట అవుతున్నప్పుడు నన్ను పడుకోనివ్వట్లేదు, ఆయన పడుకోవట్లేదండి. మీకు ఏదైనా కడుపు నొప్పి వస్తే చాలండి, సావుకులకు నిద్ర ఉంచుతారమ్మా మీరు. అసలు 1 గంట అయినా 2 అయినా, అయ్యా అక్కడ నొప్పి నొక్కేసింది ఆయన, ఎక్కడ నొక్కేస్తా, ఎక్కడ నొప్పి ఇక్కడ నొప్పి. సేవకులు ఏ సమయంలో అయినా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. 1 గంట అవుతుంది, ఈయన బాధ అంతా కూడా నాకు చెప్పుకున్నాడు. ఆ బాధ అంతా వినేసరికి నా నిద్ర ఎగిరిపోయిందండి. నేను ఒకసారి ఆలోచించడం మొదలెట్టాను. నాకు ఈ వాక్యం కూడా గుర్తొచ్చింది అప్పుడు. వాస్తవానికి ఒక శ్రమ వెనకాల ఇంకొక శ్రమ వెనకాల. ఈ రోజుల్లో విశ్వాసులు ఇలాగే కొట్టబడుతున్నారు. కానీ మనకు అందరికీ ఉపశమనం కలిగే మాట ఏంటంటే, యేసయ్య మనకు బండగా ఉన్నారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను ఆ సహోదరునితో చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, అయ్యా పేతురు యోహానులు చెప్పారు ఒక ఆయనకి, మా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ ప్రార్థన మాత్రం. మరి నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంకొకటి, ఆయన చెప్పేది నిజమో అబద్ధమో కూడా నాకు ముందు పరిచయం లేదు, ఎప్పుడు కూడా నేను ఆయన కలిసింది లేదు. నాకు మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియట్లేదు. కానీ ఆయన నాతో చెప్తుండగానే కన్నీరు వాటంతట అవే ఆయన కళ్ళల్లో నుండి వచ్చేస్తున్నాయండి.
నేను ఒకే మాట చెప్పాను, అయ్యా నేను దేవుని సేవకుణ్ణి, నేను యేసయ్యకు రాయబారిని, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, నా నెంబర్ నీకు ఇస్తాను. మరి నీ సమస్యలో నుండి దేవుడు విడిపించినప్పుడు నాకు ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పాను. ఆ రాత్రి మరి ప్రార్థన చేసి ఆయనతో పాటు కూర్చున్నాను. ఆయన శ్రమంతి కూడా దేవునికి చెప్పాను. సేవకుడు ఎవరంట? దేవునికి విశ్వాసికి మధ్యవర్తి. నేను అలాగే ప్రార్థన చేశాను. ఆయనకి శ్రమలను దేవుని చేతిలో పెట్టాను. వారం తర్వాత ఫోన్ వచ్చిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయ్యా నా సమస్యల నుండి ప్రభు నన్ను విడిపించారు. ఎలాగంటే తెలియదు అంటున్నాడండి. ఎలాగ విడిపించబడ్డావంటే నాకు తెలియదయ్యా, మీరు ప్రార్థన చేశారు, ప్రార్థన అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నా ప్రభువు నన్ను విడిపించారు. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేసావో ఆ దేవుడు నన్ను విడిపించారు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడండి. ఎలాగో జరిగిందంటే ఆశ్చర్యం అంటున్నాడు. మరి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడే కానీ మరి ఈయన మీదకి ఏ కేసు కూడా రాలేదండి. ఏ పోలీసులు అయితే నువ్వే మధ్యలో ఉన్నావు, నీ మీదకే శిక్ష వస్తుంది అన్నారో, నీకు ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయన ఎక్కడున్నాడో మాకు దొరికాడని చెప్పారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలాగ తప్పిస్తాడో ప్రభువు తెలీదు, కానీ కార్యం జరుగుతుంది. యూదులకు ఏమవుతుందంటే మరొక దిక్కు నుండి మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి నిన్ను నీ దేవుడు సిగ్గుపరచడు. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం చెప్దాం. 4వ వచనంలో మనం చదువుకున్నాం, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇంకా జీవపు ఆనవాళ్ళు ఏవి కూడా లేవు. కానీ ప్రభు ఎవరంటే ఎముకలకు సహితము ప్రాణాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన ఎవరంటే ఎండిన ఎముకలను మరలా జీవము కలిగిన శరీరముగా చేయగలిగిన వాడు. మట్టిలో ఊపిరి ఆయన ఊదినప్పుడు మనకు ప్రాణం వచ్చింది. ఆయన ఎవరంటే ఆయన పేరే మరి ఒక విచిత్రం. మన దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యమండి. మనం చదువుకున్న మొట్టమొదటి మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో నేను చదువుతున్నాను, ఆయన వింత కార్యములను జరిగించే దేవుడైన యెహోవా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతారో మీ కుడి చేతిని పైకెత్తండి. వింత కార్యాలు ఎలా జరుగుతాయో చాలండి, దించేయండి. ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా జరుగుద్ది. మన దేవుడు సమర్థుడైన వాడు. ఆయన జీవము లేని చోట జీవాన్నిచ్చే దేవుడు. ఆయన పేరే అది, ఎల్ నిహిలో. అంటే ఏమీ లేని దగ్గర నుండి అన్నిటినీ తీసుకురాగలిగిన వాడు. ఆదికాండంలో మనం చూస్తాం, శూన్యాన్ని ప్రభువు చూశారు, ఆయన మాట పలికారు. ఆయన మాట పలకగానే ఏమీ లేనిది ఒక జీవం ప్రారంభమైంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. అసలు మన సృష్టి ప్రారంభమే ఏమీ లేని దాంట్లో నుంచి ప్రభు ఒక రూపాన్ని తీసుకొచ్చారు. మనం ఇంకా జన్మించకముందు మన తల్లి గర్భంలో చిన్న పిండమై ఉన్నా, దానికంటే ముందు చిన్న మరి ఆవగింజంత రూపాన్ని మనం కలిగి ఉన్నా. ఏమీ లేనప్పుడు ప్రభు దాన్ని చేయగలడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరికి పడితే ఆయన వారి జీవితాల్లో కార్యాన్ని చేయడు. మనం మరి యోవేలు గ్రంథం ఇంట్రొడక్షన్లోనే స్టార్టింగ్లోనే కొన్ని విషయాలు మీకు చెప్పాను. పైనున్న ప్రాంత ప్రజలపై వారిపైన దేవుని ఉగ్రత ఉంది. క్రింద నివసించే ప్రాంతం యోధా దేశంలో ఉన్న ప్రజల మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచింది. అందరికీ ప్రభు కార్యాలు చేయలేదు, కానీ ఆయనను సంపూర్ణంగా నమ్మిన వారిని ప్రభువు విడిచిపెట్టలేదు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి మన ప్రార్థన అదే అయి ఉండాలి. ఈ రాత్రి మన విశ్వాసం అదే అయి ఉండాలి. ఒకే ఒక మాట, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభువు నన్ను ఎన్నడూ సిగ్గుపరచడు, తల ఎత్తువాడు ఆయనే.
దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మీకు మీ భక్తి జీవితాలకి, నీకును నీ దేవునికి అడ్డుగున్న ప్రతి బండను ఈ 40 దినాల్లో ప్రభు విరగొట్టునుగాక. ఆయన ఆశీర్వదించి దీవించి ఆయన మేలులు పొందుకునే వారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభు మార్చునుగాక. ఒక నూతనమైన హృదయము, ఒక నూతనమైన భక్తి మార్గము ఈ 40 దినాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు కలిగించునుగాక. ఆయన ఉన్నతమైన మేలులు మనందరి మీద, సేవా పరిచయం మీద, సేవకుల కుటుంబం మీద నిశ్చయముగా నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనం ఏ విషయాల్లో కృంగిపోయామో, నిజంగా ఎన్ని సమస్యలతో, ఎన్ని శాపాలతో, ఎన్ని రోగాలతో, అప్పులతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అవమానాలతో, నిందలతో కృంగిపోతున్నామో, భార్యాభర్తలు సమాధానం లేక, పిల్లల మాట వినక, సరైన ఆదాయం రాక, గొంగళ పురుగులు, పసర పురుగులు, మిడతలు, ఇవన్నీ కూడా మన ఆత్మీయ పంటను, కష్టార్జితాలను భయంకరంగా దోచుకుంటుండగా, అవమానానికి అప్పచెబుతుండగా, ప్రజలందరూ కూడా అవమానంతో కన్నీళ్లు పానం చేస్తున్న రోజుల్లో నా దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు, నీ కృంగుదలను చూస్తున్నాడు, నీ లోటును చూస్తున్నాడు. ఆయన నీతో అంటున్నాడు, ఇదిగో నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ మధ్య సంచరిస్తున్నాను. తొలకరి వర్షం మీ మధ్య కుమ్మరించబోతున్నాను, కడవరి వర్షం మీ మధ్య కుమ్మరించబోతున్నాను. మిడతలు తినివేసిన పంటను, గొంగళ పురుగులు తినివేసిన పంటనంతా గద్దించి సంవత్సరం పంటను మీకు ఇవ్వబోతున్నాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. రబశలదర హందురియర మరబ రూలరదరి కబరులోరదరి మహందుర కబరశికలర రషబబలిదరియ రసరమలోదరి కమలోదర బారిసి రకబలరమ రోదులర హందురియర మషబలదరబ. దేవుడు మనతో ఒకే ఒక్క మాట, నా జనులు ఇక సిగ్గునందరు. అవమానాలు తొలగిపోబోతున్నాయి. నిన్ను సిగ్గుపరిచిన వారు, నిన్ను అవమానించిన వారు, తమకు కలిగిన బలమంతా వారు సిగ్గుపడి తమ దేవుడైన యెహోవాను బట్టి, మన దేవుడైన యెహోవాను బట్టి, ఆయన మన పట్ల చూపించే ప్రేమను బట్టి, మన కుటుంబాల కుమ్మరించే ఆ పరిశుద్ధాత్మ వరములు బట్టి, శక్తిని బట్టి, సమృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనలు బట్టి, జ్ఞాలను పాకు పురుగుల్లాగా ఇరువుల్లో నుండి ఇదిగో మన్ను తిని పాముల్లాగా మన దగ్గరకు వస్తారని ఉంది. రబాష్యలాదరు హందురి. దానికి కావలసింది ఒక్కటే, విశ్వాసం ఆయన మీద ఉంచుటాం, విశ్వాసం ఆయన మీద ఉంచుటాం. దేవుని బిడ్డ, ఒకవేళ మనకు నువ్వు దేవునికి మధ్యలో ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయేమో, ఆటంకాలు ఉన్నాయేమో, ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి ఏదైనా స్వనీతి, అహంకారం, గర్వము, భక్తిహీనత, లోక సంబంధమైన నాడక ఒకవేళ మనలో ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మన ప్రభువు గొప్ప దేవుడు. పాపాత్మురాలైన స్త్రీని కరుణించిన దేవుడు, కృప చూపిన దేవుడు, క్షమించిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన. ఇదిగో యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు. నిజంగా నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటున్నారు, ఆయన నా జనులకెన్నటికి సిగ్గునందరు, నా జనులకెన్నటికి సిగ్గునందరు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన అద్భుతాలు చేసేవాడు, శూన్యములో సృష్టిని కలగజేసేవాడు. ఆయన శక్తి చేత, బలము చేత కాదు, తన ఆత్మ చేత జరిగించే కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. దేవుని బిడ్డ, ఆయన కనుదృష్టిలో నీ కన్నీరు ఉంది, ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు, నీ బాధ ఉంది, నీ అవమానం ఉంది, నీ ఆశ ఉంది. ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క ఆశతో ఈ 40 రోజులు ఎంతో ఆశతో వచ్చావు ఇక్కడికి. ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచబోతున్నాడు. ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచబోతున్నాడు. ఆయన ఈ రోజున ఒక సంతోషంతో వెళ్ళబోతున్నావు. లేదోడ గంతులు వేసినట్లు, లేడి వలె కొండల మీద నాట్యమాడినట్లు ఈ రోజు నువ్వు ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళబోతున్నావు. నీ సిగ్గు నీ మీద నుంచి వెళ్ళిపోయింది, నీ సిగ్గు నీ మీద నుంచి వెళ్ళిపోయింది. అవమానము దొరికిపోయింది, అవమానము దొరికిపోయింది. ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళబోతున్నావు, దీవెన మోసుకొని వెళ్ళబోతున్నావు, కృపను పొందుకొని వెళ్ళబోతున్నావు, ఆరోగ్యం పొందుకొని వెళ్ళబోతున్నావు, ఆశ నెరవేర్చుకొని వెళ్ళబోతున్నావు. ప్రభా శలధర హందురియబా. నా దేవుడు
నిన్ను చూశాడు, నీ కన్నీటిని చూశాడు, నీ బిడ్డలను చూశాడు, నీ భర్తను చూశాడు, నీ ప్రయాసను చూశాడు. ఈరోజు 100 మాటలు కాదు, ఒక్క మాట, నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఎన్నటికీ ఆ మాట స్థిరపరచబడునుగాక. పరిశుద్ధుడు అయిన మంచి యేసయ్య, దైవజనులు అహరోనయ్య గారిని, కృపామేరియమ్మ గారిని ప్రేమించి నలిగారు నాయన. ఉపవాసాలతో, జాగరణలతో కడుపు కట్టుకొని నా తండ్రి అయ్యా ఎంతో ప్రయాసతో కన్ననటువంటి నా తండ్రి ప్రభు ఈ సంఘాన్ని బట్టి స్తోత్రాలు. దైవజనుల తండ్రి డానియల్ని బట్టి, షైనీని బట్టి వందనాలయ్యా. వారి హృదయంలో మీరు పెట్టిన భారం, ఆలోచన, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు బట్టి వందనాలు ప్రభువా. అయ్యా ఇట్టి విధమైనటువంటి దురాత్మలు ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలన వెళ్ళవన్నావు ప్రభువా. నీ బిడ్డల పంటలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, దీవెనలు నాశనం చేస్తున్నటువంటి దురాత్మలన్నీ ఈ ఉపవాస ప్రార్థనలు బట్టి తరమబడునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడిచిపోవునుగాక, విడిచిపోవునుగాక. ఉపవాస ప్రార్థనలు బట్టి సిగ్గు తొలగిపోవునుగాక. నా దేవుడు మనందరి తల ఎత్తలబడునుగాక. ప్రభువా, ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని బిడ్డల జీవితాలు స్థిరపరిచి, ఏ విషయాల్లో నాయనా ఎన్ని రకాలుగా వారి కష్టాల జీతాలు, ఆరోగ్యం, ఆత్మీయ స్థితి అపవాది దొంగిలిస్తున్నాడు, వాడి క్రియలన్నీ లయమైపోవునట్లుగా నాయనా నీ పిల్లలు మీరు తేరి చూచి తొలకరి వర్షం కడవరి వర్షాన్ని కుమ్మరించి నా బిడ్డలు ఎన్నటికీ సిగ్గునొందరనే వాగ్దానం ఈ ఉపవాస ప్రార్థనలో నెరవేర్చి గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. సంఘము విస్తరించునుగాక, ఆత్మ సంపాదన కలుగునుగాక, ఆగస్టు 15 బాప్తిజ కార్యక్రమాలు జరుగునుగాక, మందిరాలు కట్టబడునుగాక, దైవజనులు బలంగా అభిషేకించబడునుగాక, సంఘము బలవంతుని చేతిలో బాణంగా వాడబడుదురుగాక, ప్రతి ఒక్కరి కుటుంబాలకు దీవెనలు కలుగునుగాక, కుటుంబాలతో సహా మందిరానికి వచ్చుదురుగాక, ఈ ప్రాంతము ఎల్ షడాయ్ మినిస్ట్రీ పరిచర్యలకు అప్పచెప్పబడునుగాక. దైవజనులు బలపరచండి, ఆశీర్వదించండి, బలవంత చేతుల బాణంగా మీ ఆత్మ కృపావారాలతో నింపండి. వాక్యం అందించిన ఈ సేవకులను బలపరచునాయన అయ్యా, వారి సంఘాలను బలపరచునాయన, విస్తరింపచేయునాయన, అభివృద్ధి పరచునాయన, గొప్ప స్థాయికి తీసుకువెళ్ళినాయన. ఇంకను ఘనమైన బలమైన పాత్రగా మీ ఆత్మచేత అభిషేకించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వాడుకోమని ఎల్ షడాయ్ మినిస్ట్రీ పరిచర్లో జరగబోయే మిగిలిన 6 రోజులు ఉపవాస ప్రార్థన మీ నామానికి మహిమకరంగా, నీ పిల్లలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దైవజనుల కుటుంబాలను బలమైన ఆత్మతో అభిషేకించి నిలబెట్టి వాడుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసం, సన్నిధి, నిత్యాదరణ ఇప్పుడు ఎల్లప్పుడైనా రాకడ వరకు కూడిన మనందరికీ, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ, ఈ 40 రోజులు ప్రార్థన ఏర్పాటు చేసిన దైవజనుల కుటుంబానికి, పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి, ఇంకొని ఎవరైతే పాలు పంపులు పొందట్లేదో వారి మీదకి నా దేవుని ఆత్మ కుమ్మరించబడి నా జనులు ఎన్నటికీ సిగ్గునందరని వాగ్దానము నెరవేర్చబడునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. పరిశుద్ధుడి యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.